వెంకటేశాయ. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మీరు ఈ టిటిడి టెంపుల్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ మనకు తిరుమలలో టిటిడి టెంపుల్ ఎలా ఉంటుందో దాని రెప్లికానే ఇది అనమాట. సో మనం అక్కడి వరకు ఎవ్రీడే వెళ్ళలేం కాబట్టి మనకు అవైలబిలిటీలో ఉన్న హైదరాబాద్లో మనకు 2 టిటిడి టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి హిమాయత్ నగర్ అండ్ ఒకటి జూబ్లీ హిల్స్ టిటిడి టెంపుల్. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా మనకు తిరుమలలో టెంపుల్లో ఎలా ఉంటుందో మనకు స్టాచ్యూ అనేది అంతే మెజర్మెంట్స్ తోటి ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. అండ్ ఈ టెంపుల్లో మనకు చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు ఉంటుంది. ఈవినింగ్ 8:30 నుంచి నైట్ 9:30 PM వరకు మనకు పవలింపు సేవ జరుగుతుంది. ఆ టికెట్స్ మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఈరోజు మనం ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ క్రౌడ్ ఎంత క్రౌడ్ అనేది ఎవ్రీ వీకెండ్ ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం సో మనకు తిరుపతిలో మనం శ్రీవారి మెట్టు కానీ లేకపోతే అలిపిరి మెట్టు కానీ మనం స్టెప్స్ని క్లైంబ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా మనకు అలాగే కొన్ని స్టెప్స్ ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఎందుకంటే ఇది బేసిక్గా జూబ్లీ హిల్స్ ఒక చిన్న మౌంటైన్ మీద ఉంది కాబట్టి మనకు ఆ ఫీలింగ్ రావడానికి కొన్ని స్టెప్స్ పెట్టారు. మీరు కింద స్టెప్స్ చూస్తే ఇక్కడ కూడా సేమ్ పసుపు కుంకుమ అలా పెట్టి మీరు అబ్జర్వ్ చేశారా, అక్కడ మనకి ఎక్కేటప్పుడు ఎలా ఆయాసం వస్తుందో ఇక్కడ కూడా నాకు అలాగే ఆయాసం వస్తుంది. సో బేసిక్గా మనకు బిగినింగ్ నుంచే వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, తిరుమల వైబ్స్. సో మనం ఆల్మోస్ట్ ఒక 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు టెంపుల్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో టెంపుల్ రీచ్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద టెంపుల్. సో ఇక్కడ పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు, డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే మనం డైరెక్ట్ క్యూ లైన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద క్రౌడ్ మనకు ఆ రోజు దర్శనం అనేది త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్ గోపురం ఉంది. సో ఈ గోపురంని అబ్జర్వ్ చేయండి, ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం. మొబైల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్. నేను ఫ్రెండ్లీగా కూడా మీ అందరికీ సజెషన్ ఇస్తున్నా, టెంపుల్కి మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు దేవుడి విగ్రహాలని క్యాప్చర్ చేయకండి. మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే అవుట్ ఆఫ్ ద టెంపుల్ తీసుకోండి, కానీ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ తీయకండి. సో తిరుమలకి వెళ్ళిన వాళ్ళందరికీ ఒక చిన్న ఫ్యాంటసీ ఉంటుంది. సో అక్కడికి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ క్యాలెండర్స్ తీసుకొని రావాలి, కొంతమందికి ఇవ్వాలి. అండ్ తిరుమల అసోసియేషన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే డైరీస్ తీసుకొని ఆఫీషియల్ ఇష్యూస్కి లేకపోతే పర్సనల్ ఇష్యూస్కి యూజ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. సో మనం వాటి కోసం తిరుపతికి ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలా వెళ్తాం కాబట్టి సో మనకి సేమ్ థింగ్స్ మనకి అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఈవెన్ అగరబత్తులు కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి. టిటిడి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే అగరబత్తులు కూడా మనకు టిటిడి జూబ్లీ హిల్స్ టెంపుల్లో దొరుకుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే కౌంటర్ ఉంది. సో మనకి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా వీ కెన్ కమ్ హియర్ డైరెక్ట్లీ అండ్ వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ గివ్ టు అవర్ రిలేటివ్స్ ఆల్సో. సో టిటిడికి ఎవరైనా మీరు డొనేట్ చేయాలని అనుకుంటే మీకు ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ కూడా ఉంది. వీ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ వీ కెన్ యూజ్ ద డెబిట్ క్రెడిట్ కార్డ్స్ టు డొనేట్ మనీ టు ద టిటిడి టెంపుల్. ఈ మనీ ఎందుకు డొనేట్ చేయాలి అంటే మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో వచ్చే ప్రతి టెంపుల్లోనూ ఎవ్రీడే అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో మనకి అన్ని డొనేషన్స్ కన్నా ఫుడ్ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం పే చేసే ప్రతి ఒక్క రూపీ సో పూర్ పీపుల్కి అండ్ ఎవరైతే ఆ రోజు వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు అనుకుంటామో వాళ్ళందరూ కూడా ఫుడ్ని తినే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఈవెన్ ఎవరైనా దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా మనం సాత్విక ఆహారం తీసుకుంటాం కాబట్టి సో అలాంటి వాళ్ళు హ్యాపీగా వచ్చి టెంపుల్లో ఫుడ్ తినొచ్చు. అండ్ ఇక్కడ మనకు తిరుమలలో దొరికే అన్ని సేవలు కూడా దొరుకుతాయి. ఆర్జిత సేవాస్, కళ్యాణోత్సవం, అర్చన, లడ్డు అండ్ కమింగ్ టు ద తిరుపతి లడ్డూస్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. తిరుపతి లడ్డు కావాలంటే తిరుపతికి వెళ్ళాలనే కాదు, మనకు ప్రతి ఒక్క టిటిడి టెంపుల్లో ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఆ లడ్డు అవైలబిలిటీ బట్టి మనం ఆ రోజు వెళ్ళి లడ్డూస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే మనకు తిరుమల లడ్డు కౌంటర్ జూబ్లీ హిల్స్ టిటిడి టెంపుల్లో. ఈరోజు మనం ఆల్మోస్ట్ మనకు దర్శనం అయిపోవడానికి 12:30 అయింది కాబట్టి లడ్డూస్ అయితే లేవు. బట్ మీకు ఆ రోజు లడ్డు అవైలబిలిటీ బట్టి మీకు లడ్డూస్ అవైలబుల్ ఉంటే దెన్ యూ పీపుల్ కెన్ హ్యాపీలీ టేక్ లడ్డూస్ బై పేయింగ్ 50 రూపీస్ ఫర్ ఈచ్ లడ్డు. ఒక లడ్డు 50 రూపీస్ ఉంటుంది అనమాట. సో తిరుమలలో మనకు దర్శనం అయిపోయిన వెంటనే మనం వెరీ ఇంపార్టెంట్గా చేసే ఫస్ట్ వర్క్ ఏంటంటే
కొబ్బరికాయ తీసుకొని వచ్చి మనం టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఆ కొబ్బరికాయ కొట్టే స్థలంలో మనం కొబ్బరికాయ అనేది మనం దేవుడికి సమర్పించుకుంటాం. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకు జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో సేమ్ అలాగే మనకి ఇక్కడ అరేంజ్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ అందరూ వాళ్ళ కోరికల డిపెండ్స్ వాళ్ళు కొబ్బరికాయలు అనేది సమర్పించుకుంటారు దేవుడికి. సో ఇప్పుడు మనం అన్నప్రసాదం దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్నప్రసాదం చాలా విలువైనది అనమాట. అంటే మీరు అన్నప్రసాదంకి వచ్చినప్పుడు అన్నప్రసాదం తీసుకున్నప్పుడు మీరు ఎంతగానం తినగలరో అంతగానమే తీసుకోండి, వృధా అయితే చేయకండి. బికాస్ ఇక్కడ మీరు ఒకసారి క్రౌడ్ని అబ్జర్వ్ చేస్తే ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. సో అలాంటప్పుడు మనం ఎక్కువ పెట్టేసుకొని మనం ఎంత తింటామో అంత కాకుండా మొత్తం పడేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నప్రసాదం కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు మీరు వాళ్ళ నేమ్ పైన మీరు అన్నదానం అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో లేదంటే ఆ పర్టికులర్ డే డొనేషన్స్ ఏం లేవు అన్నప్పుడు టీటీడీ టెంపుల్ మాత్రమే డైరెక్ట్గా డొనేట్ చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఎవ్రీ టైం మనం బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా ఒకసారి మీరు ఫుడ్ డొనేట్ చేస్తూ ఒక లాట్ ఆఫ్ క్రౌడ్ తోటి మీరు సెలబ్రేట్ చేసుకుంటే ఆ మూమెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నార్మల్గా మనం టీటీడీ తిరుమల టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వెంగమాంబ అన్నప్రసాదం ఎలా ఉంటుందో దానికి మనం ఎంత వాల్యూ ఇస్తామో ఇక్కడ ఈ టెంపుల్లో మనకు ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్కి కూడా అంతే వాల్యూ ఇద్దాం. ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ క్రౌడ్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది సో వాళ్ళు ఫుడ్కి ఎంత వాల్యూ ఇస్తున్నారని. సో అగైన్ ఐఎమ్ గివింగ్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ దట్ డోంట్ వేస్ట్ ద ఫుడ్. హౌ మచ్ ఫుడ్ యూ ఈట్, ప్లీజ్ టేక్ దట్ మచ్ ఫుడ్ ఓన్లీ. నా పేరు ఇషా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ బర్త్డే కాబట్టి బేసిక్గా ఇప్పుడు మీ జనరేషన్లో లేకపోతే మన జనరేషన్లో అందరూ బర్త్డేస్ లైక్ బేకరీస్కి వెళ్ళడం లేకపోతే కెఫేస్కి వెళ్ళడం అలా ఉంటుంది. మీరు టెంపుల్కి ఎందుకు వచ్చారు కొంచెం డిఫరెంట్గా? నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీ బర్త్డే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ జరుపుకుంటాను. అండ్ ఎప్పుడు నేను ఈ టెంపుల్కి రాలేదు. సో ఈ టెంపుల్కి వద్దామని వచ్చిన. ఫ్రెండ్స్ తోటి వచ్చారు కదా. సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, మీరు స్టిల్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇది మనకు అన్నప్రసాదం లాగా మనం డెఫినెట్ గా వాల్యూ ఇస్తాం. సో మీకు ఎంత కావాలో అంతే తినండి, ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. సో ఫస్ట్ టైం వచ్చారా బ్రో మీరు? ఫస్ట్ టైం ఇక్కడ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్? టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడికి మెయిన్ రీజన్ రావడం ఏంటంటే, నేను యాక్చువల్లీ ఎప్పుడో చిన్నప్పుడు నేను 5 years ఉన్నప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడికి తిరుమలకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్దామంటే ఒక పాసిబుల్ కూడా అవ్వలేదు అనమాట. ఈ డ్యూటీలకు ఇక్కడ హైదరాబాద్ డ్యూటీలకు పాసిబుల్ అసలే అవ్వలేదు. సో తెలుసుకొని ఇక్కడ మినీ టీటీడీ అంటారు అనమాట. సో అక్కడ ఎలా అయితే క్రేజ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ క్రేజ్, గాడ్ యొక్క క్రేజ్ ఇక్కడ ఉంటది. కాబట్టి అక్కడికి వెళ్ళే వీలు ఇప్పటి వరకు కాలేదు. సో ఇక్కడికన్నా వద్దామని ఇక్కడ దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చిన. సో నెక్స్ట్ టైం ఏదైనా పాసిబుల్ అయితే అక్కడికి కూడా వెళ్దామని చూస్తున్నా. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. నేను మార్నింగ్ వచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు చాలా అంటే చాలా క్రౌడ్ కూడా చాలా ఉంది ఇక్కడ. క్రౌడ్ చాలా ఉంది. సో అండ్ అన్నదానం కూడా చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు. అందరు భక్తులు కూడా చాలా శ్రద్ధతో. మీ ఫ్యామిలీలో కూడా ఎప్పుడైనా మీకు అవైలబిలిటీ ఉన్న టైంలో మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి. అన్నదానం అనేది మన హ్యాండ్స్ లో కూడా ఉంది. మనం కూడా మన ఫ్రెండ్స్ పేరు మీద లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద కూడా డొనేట్ చేయొచ్చు. నేను ఇందాకనే అడిగాను. మన కెపాసిటీ మనకి ఎప్పుడు ఉంటే అప్పుడు మనం చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా మీకు ఎంత కావాలంటే అంతే తినండి, ఎక్కువ పెట్టుకొని వేస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే క్రౌడ్ మినిట్ టు మినిట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఓకే, ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో, మీ పేరు? సాయి చరణ్. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చారా టెంపుల్ కి? ఎలా అనిపిస్తుంది టీటీడీ టెంపుల్ జూబ్లీ హిల్స్? వైబ్స్ అయితే చాలా కూల్ గా అనిపిస్తుంది. పీస్ ఉంది. తిరుమలకి వెళ్ళారా ఎప్పుడైనా? సో ఈ టెంపుల్ ఆ టెంపుల్ ఎలా ఉంది? కొంచెం ఏమైనా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయా? ఓకే, ప్రసాదం తీసుకున్నారు కదా, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి సో మీకు ఎంత కావాలో అంతే తినండి, వేస్ట్ అయితే చేయకండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ బ్రో. మీరేమైనా మాట్లాడతారా? సో మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్? నేను ప్రతి ఇయర్ తిరుమలకి వెళ్తాను. సేమ్ వైబ్స్ అనిపిస్తున్నాయి. అక్కడ ప్రశాంతత మొత్తం, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. ఓకే, చాలా దూరం ఉంది కాబట్టి, సిటీకి దూరం ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్తున్నట్టు తిరుమల అనేది చాలా దూరం ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి మనకున్న నియర్ బై లొకేషన్స్ లో ఉన్న టెంపుల్స్ ని విజిట్ చేసినా మనం తిరుమలకి వెళ్ళినట్టే ఉంటుంది. హాయ్ బ్రో, మీ పేరు? కుషల్. కుషల్. ఓకే,
ఫైన్. ఫ్రెండ్స్తో వచ్చారా మీరు ఒకరే వచ్చారా? ఫ్రెండ్స్తోనే వచ్చాం, మైసమ్మ కూడా నుంచి బ్రో వస్తాం. సండే అంటే క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ అలా ఉంటాయి, మీరు టెంపుల్ రావడం ఏంటి సడన్ గా? టెంపుల్స్ రావడం అంటే మాకు ఇష్టం, ఇట్లా టెంపుల్స్ రావడం. అంటే ఫ్రీక్వెంట్ గా Sunday వెళ్తాం, ప్రతి Sunday వెళ్తాం. విజిట్ చేస్తుంటారా? ఓకే ఫైన్. సో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సేమ్ తిరుమల తిరుపతి లెక్క అనిపిస్తుంది, కాకపోతే కొన్ని ఎండ కొట్టుకున్న ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది. Yeah. అది మేము కూడా ఒకసారి చెప్పాం వాళ్ళకి, దే విల్ ఫోకస్ ఆన్ దట్. ఇప్పుడు ఇంత ఎండలో ఉన్నా కూడా మీరు ఫ్రెండ్స్ తోటి చాలా ఓపిక, అంటే బేసిక్ గా మనకు ఓపిక ఉండదు. మేము దీనికంటే ముందు జూబ్లీస్ పెద్దమ్మ కాడికి కూడా వెళ్ళొచ్చినాం. ఇప్పుడు ఓకే పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి ఇక్కడికి వచ్చారు. వస్తున్నాం. చూసారా అసలు ఈ మధ్య యూత్ చాలా చేంజ్ అయిపోయారు, అందరూ టెంపుల్స్ అలా ఇలా Change అవ్వాలి కదా. సో ఫైన్, ఇట్స్ అ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్ గా జనరేషన్ లో మనం అన్ని చేంజ్ చేస్తున్నాం. సో టెంపుల్కి వెళ్ళడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అండ్ పేరెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, అండ్ యూత్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో దిస్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ లైక్ డెవోషన్ అనమాట. ఇప్పుడు మనకు సిటీలో చాలా ఎండలు ఉన్నాయి. సో ఇంత ఎండలో మీరు సండే ఆఫ్టర్నూన్ అంటే ఇంతసేపు ఇంత క్రౌడ్లో మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎందుకు అంటే ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది, అవైలబిలిటీలో ఉంటుంది, బట్ మీ ఒపీనియన్ ఏంటి టెంపుల్ అండ్ ఈ ఫుడ్ ఫెసిలిటీ గురించి? ఫెసిలిటీ బాగానే ఉంటుంది, దగ్గర పెట్టు. ఫెసిలిటీ బాగానే ఉంటుంది. అంటే కొంచెం అందరూ అట్లా ఫెసిలిటీ బాగా చేస్తారు. నేను దర్శనం చేయడానికి వచ్చినాను, అట్లా అయితే ఇస్తున్నారని నేను కూడా అట్లా తింటున్నాను. మీకు ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది చాలా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? నేను మినిమం 3 times. 3 times. ఎస్. సో ఇందాక మనం చాలా మంది devotees తో మాట్లాడాం కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు షేర్ చేశారు. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే మనకు 7 days అంటే ఒక వీక్లో 7 days ఎలా ఉంటాయో ఆ 7 daysలో మీరు ఎలాగో 5 days బిజీగా ఉంటారు వర్క్ చేసుకుంటూ, మీ ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో. అట్లీస్ట్ ఒక డే 1 dayలో అట్లీస్ట్ ఒక 1 hour మీరు టెంపుల్లో స్పెండ్ చేయండి. మీ పీస్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది, మీ ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇలా మీరు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నా, మీ వెయిటింగ్ టాలరెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్గా మనం ఎక్కడికైనా వెళ్తే వెంటనే మనకు కావాలి అంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఆ పేషెన్స్ అనేది ఉండదన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు మనకు ఆ పేషెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అలా వెయిట్ చేసి మనం ఫుడ్ తీసుకొని తింటున్న ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది అనమాట.